జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నా పేరు సూర్యరత్నాల. మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లా, నందికొట్కూరు తాలూకా, జూపాడు బంగ్లా మండలం, తంగడంచ గ్రామం, పార్మంచల చెక్ పోస్ట్ నందు ఉన్నటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయం మరియు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయం ఉన్నామండి. ఇది 3 ఏళ్ళ కిందట, బహుశా 2020 నవంబర్ ఆ ప్రాంతంలో నాకు ఫస్ట్ టైం దానధర్మవారు పరిచయం అయింది. అప్పుడే కుడియడంగా దానధర్మవారి సహాయ సహకారాలతో మరియు దాతల సహాయ సహకారాలతో ఈ దేవాలయాన్ని అప్పుడు పునర్నిర్మించడం జరిగిందండి. మీకు కనిపిస్తున్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క నిర్మాణం ఏదైతే కనిపిస్తుందో అది మనం దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ దాతల సహాయకారులతో చేయడం జరిగింది. మరియు ఈ యొక్క పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయం. అప్పుడు గోపురం కానీ, చుట్టూ పైన ఉన్న రేకులు కానీ, చుట్టూ ప్లాస్టిక్, ఈ గ్రిల్ వర్క్స్, కింద లోపల టైల్స్, గ్రానైట్. ఇది అప్పుడు చాలామంది దాతలు, నాకు కొంతమంది గుర్తున్నారు, కొంతమంది గుర్తులేరు, కానీ సుమారుగా ఇప్పుడు దానధర్మ యూకే టీం సోమశేఖర్ గారు, వాళ్ళు రవి ముక్తా గారు, ప్రభాకర్ వర్మ గారు, శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది, నాగరాజు గారు, నారాయణ నాగరాజు గారు, ఇంకా ఇటువంటి చాలామంది, నాకు చాలామంది పేరు గుర్తే, కానీ చాలామంది దీనికి అప్పుడు సహాయ సహకారం ఇచ్చారండి. ఈ గుడి ప్రాంగణం, ఇది గుడి ఆవరణం బయట. సో ప్రస్తుతం దీని యొక్క పరిస్థితి ఎలా ఉంది. సో విషాదకరమైన విషయం ఏంటంటే, ఇది కేపీ అంటే కర్నూలు టు కేజీ, కర్నూలు టు గుంటూరు హైవే ఎక్స్పాన్షన్ జరుగుతుందండి. ఎక్స్పాన్షన్ వర్క్స్ మీరు చూడొచ్చు. ఇది ఎక్స్పాండ్ అవుతుందో వైండింగ్లో, కొంచెం రోడ్ వైండింగ్లో పోతుందని అంటున్నారు. అందుకనే ప్రస్తుతానికి మేము దీన్ని ఉంచేసాం 1.5 year నుంచి. సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితే అన్నీ ప్రతి నెల మనం పూజారి గారిని పెట్టామండి ఇక్కడ. ప్రతి నెల ఆయనకు కూడా మనమే దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి డబ్బులు ఇస్తాం. సోమశేఖర్ గారు ఇస్తారు ప్రతి నెల. సో గుడి పరిస్థితి అంతా ఎలా ఉంది. సో చాలామంది ఇది తెలుసు, ఇక్కడ చాలామంది చాలా రకాలుగా దీనికి సహాయ సహకారాలు అందించారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది. ఈ యొక్క రోడ్ ఎక్స్పాన్షన్ వర్క్స్ అయినా అయిపోతే మళ్ళీ దీనికి కొంచెం ఇది స్వామివారికి షెడ్ చుట్టూరు 3 వైపులా కవర్ చేసి వాల్స్ కట్టి ఎదర చిన్న గేట్ లాంటిది పెడతామండి. వీలుంటే పైన రాముల వారి ప్రతిమలు పెడదామని అనుకుంటున్నాం. దీని ప్రస్తుత పరిస్థితి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.